పేరు సోమనగారి నరసింహారెడ్డి. మాది ఎర్రవల్లి విలేజ్, మర్కుక్కు మండలం, జిల్లా సిద్దిపేట, తెలంగాణ. మాకు ఒక 7-8 ఎకరాల జాగా ఉంది సార్. అయితే అప్పుడు 10 సంవత్సరాల క్రితం విఎస్టీ కంపెనీ తీసుకున్నాం. అంతకుముందు మేము ఇద్దరు అన్నదమ్ములం ఒక్క దగ్గరనే ఉన్నాము. 10-15 ఎకరాల జాగా ఉంది మాకు. అప్పుడు ఆ 10-15 ఎకరాల జాగాల మాకు పొతాలు చేసేటప్పుడు జర కష్టం అనిపించి ఈ కంపెనీ మాకు ముందులో ఆ కాలంలో ఇది వచ్చింది. మాకు బుద్ధి తెలిసే కాలంలో ఇదే తీసుకొని నాకు ట్రాక్టర్ కావాలని ఇష్టంతో ఇది నడుపుకుంటూ ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది సార్ మేము ఇది నడుపుకోబట్టి. ఇది బాగానే ఉందని కంపెనీ వాళ్ళు గిన 2-3 సార్లు నా దగ్గరికి వచ్చారు. వేరే వాళ్ళు గిన అడిగారు. ఇదే కంపెనీ పత్తిలో కానీ పందిట్లో కానీ ఈ పొలాలల్లో వరి నాట్లల్లో మొలక జల్లేటందుకు కానీ కొద్దిగా నేను పొలం గిన దున్నుకున్నా సార్. ఇదే కావాలని ఇష్టంతో కావాలనుకున్నప్పుడు కంపెనీ వాళ్ళు గిన నన్ను 2-3 సార్లు ఎంకరేజ్ చేసారు. బండి కావాలంటే సార్ మీకు మేము సహకరిస్తామన్నారు. ఇది కొద్ది రోజులకు ముందు నుంచి సరే కంపెనీ బాగుంది, ఇది మంచి కంపెనీ అని తీసుకోవాలని ఇంట్రెస్ట్తో ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అంతకన్నా ముందు రోజుల క్రితం కంపెనీ ఇది ఇష్టంతో గత కొన్ని రోజుల కింద నేను కష్టపడుతుంటే పత్తిలో కానీ వరిలో కానీ పందిట్లో కానీ నడిపిస్తుంటే నాకు ఎంతో మంచిగా అనిపించింది. మళ్ళీ అదే కంపెనీ తీసుకున్నా. ఇందులో ఇంకొకటి 32 వచ్చేసింది, 39 కావాలని కంపెనీ వాళ్ళని కొట్లాడి తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం 27 HP విఎస్టీ ఇది ట్రాక్టర్ నడుపుకుంటూ ఈ ట్రాక్టర్ కావాలని ఆ పందిళ్ళ కానీ పత్తిలో కానీ దున్నుకానికి ముందు అది నడిచింది. ఇప్పుడు ఫ్యూచర్కి వచ్చేసి జర అది బండి చూస్తుంటూ ఇంకా చిన్న HP అయిందని ముందు పోవాలని ఇదే కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఇందులో 32 HP వచ్చిందని కంపెనీ వాళ్ళు నాకు సహకరించారు, దాన్ని చూసిన. 39 HP వచ్చిందని సహకరించారు, దాన్ని చూసిన. ఇది కాదు నాకు 39 HP కావాలని కంపెనీ వాళ్ళతో అడిగితే నా గురించి తెప్పియడం జరిగింది. నేను గిన ఇంట్రెస్ట్తో ఇదే HP కావాలని తీసుకోవడం జరిగింది. కొద్దిగా ఆ బండికి ఈ బండికి కొద్దిగా స్పీడ్లో జర ముందుకుంది. ఇది నాకు పనికి కానీ జర ముందు పోతుందనే నమ్మకంతో తీసుకోవడం జరిగింది. నేను ఇంతకుముందు సారి 27 HP ఈ ఏరియాలో చిన్న ట్రాక్టర్ 4 వీల్ బండి బుర్జాలో ఎప్పుడూ నడవలే. 10 సంవత్సరాల క్రితం 4 వీల్ బండి బుర్జాలో నడిపించలేదు. ఈ ఏరియాలో నేనే నడిపించిన బుర్జాలో. ఇప్పుడు అన్ని పెద్ద బండ్లు వచ్చినాయి, జాండియర్ వచ్చింది, సొనాలిక్ వచ్చింది, వేరే బండ్లు వచ్చినాయి. ఆ కాలంలో నేను దాదాపు 30-35 ఎకరాలు దున్నిన బుర్జాలో. ఇప్పుడు 2-3 సంవత్సరాలు దున్నిన. ఇక వద్దులే, ఇక ఎందుకు ఇప్పుడు పెద్ద బండ్లు దిగినాయి బురదలో కానీ నేను మానుకున్నా. పందిట్లో కానీ పత్తిలో కానీ చిన్న తోటలలో నా ఇంటి పని కానీ ఎలా తీసుకొని ఆ బండి నడిపించుకుంటున్నా. ఇప్పుడు అదే బండి కావాలని కంపెనీ వాళ్ళతో అదే కంపెనీ కావాలని ఇష్టపడి తెప్పించుకున్న 39 HP. ఇంతకుముందు విఎస్టీ ట్రాక్టర్ వాడినాం. దీని పార్ట్స్ ఎక్కడనో దొరుకుతాయని జర భయపెట్టారు, ఇవి దొరికాయి అవి ఇవని. నేను ఇదే వాడుతూ ఎప్పుడు నేను ఈ పార్ట్స్ మెకానిక్ కానీ నాకు ఇంతకుముందు సిద్దిపేట ఉండే అప్పుడు. ఇప్పుడు ఎస్వి కుమార్స్ టేటర్స్ అని తీసుకోవడం జరిగింది. దీని పార్ట్స్ ఏడ దొరుకుతాయి అనేది కొద్దిగా అవగాహన కొందరికి లేదు. నాకు తెలుసు, నేను తీసుకోవడం కంపెనీ వాళ్ళతో సహకరిస్తా, వాళ్ళు నాకు సహకరిస్తారు. ఎప్పుడు ఫోన్ చేస్తే 24 అవర్సా కాకపోతే 30 గంటసనా ఏదో మొత్తం 30 గంటలలో ఇమీడియట్గా మనకు వచ్చి చేసిపోతారనే నమ్మకం ఉంది.